హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. వీకెండ్ బటర్‌ఫ్లై హౌస్‌కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. కాంక్ష ఎప్పటినుంచో అడుగుతుంది బటర్‌ఫ్లై హౌస్‌కి వెళ్దామని. ఈ బటర్‌ఫ్లై హౌస్ మేముంటున్న హౌస్‌కి 15 మినిట్స్ రైడ్. నైట్ టైమ్ ఈ బయట అంతా మొత్తం లైటింగ్స్‌తో చాలా బావుంటుంది. బట్ ఈవినింగ్ 4 కల్లా ఈ బటర్‌ఫ్లై హౌస్ లోపలికి ఎంటర్ అనేది క్లోజ్డ్. సో, అందుకనేసి ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యాము. మేము ఆల్మోస్ట్ 11 ఆ టైంకి వెళ్ళాము. జస్ట్ చూసి వచ్చేద్దాంలే, లంచ్ కల్లా రిటర్న్ అయిపోతాం అనుకున్నాం. బట్ ఆల్మోస్ట్ మాకు 3 అవర్స్ పైనే పట్టింది ఇక్కడ లోపల. అంత ఎక్కువ వాక్ చేయడానికి ఏం లేదు. బట్ కానీ ఎక్కువ కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది మనం తెలుసుకోవడానికి. లోపల ఓన్లీ లైవ్ బటర్‌ఫ్లైసే కాదు. ఇది ఒక ఎడ్యుకేషన్ సెంటరు. సో, వాటి లైఫ్ సైకిల్స్ అలా అన్నీ తెలుసుకోవచ్చు. కిడ్స్‌కి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది లోపల. ఎంటర్ అయిన వెంటనే డెస్క్ దగ్గర టికెట్ తీసుకొని ఇలా లోపలికి ఎంటర్ అయ్యాక అక్కడ మొత్తం డిఫరెంట్ బాక్సెస్‌లో వాటికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ న్యాచురల్‌గా సెట్ చేశారు లోపల. అండ్ వాటి నేమ్స్ అలానే అవి ఏ కంట్రీస్ నుంచి తెచ్చారు ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ప్రతి దగ్గర డిస్‌ప్లే చేస్తూ ఉన్నారు అలానే. ఫస్ట్ అండ్ కాంక్ష ఇప్పుడు జస్ట్ 2.5 కాబట్టి తనకంత ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు. బటర్‌ఫ్లైస్ మెయిన్‌గా చూడడానికి తీసుకొచ్చాను. బట్ కొంచెం ఎల్డర్ కిడ్స్ ఉంటారు కదా! ఆఫ్టర్ 4 ఇయర్స్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ బటర్‌ఫ్లై గార్డెన్‌లోకి ఎంటర్ అవుతాము. ఇలా గార్డెన్‌లో ఏంటంటే మనకి డిఫరెంట్ ప్లాంట్స్, ఫ్లవర్స్, ట్రీస్ అండ్ అలానే కొన్ని యాక్టివిటీస్ తోటి ఉంది గార్డెన్ అనేది. ఇలా ఎంటర్ అయ్యాక మనకి పాండ్ ఉంటుంది. పాండ్ చుట్టూరు మనం వాక్ చేస్తాము గార్డెన్‌లో. ఎన్ని ట్రీస్ ఒకేసారి దగ్గరగా ఉన్నాయి మొత్తం అంతా. చాలా పెట్టారనిపించింది. నార్మల్‌గా ఎడ్యుకేషన్ సెంటర్ అంటేనే కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ ఇది అలా లేదు. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని యాక్టివిటీస్ తోటి కిడ్స్‌ని ఎంగేజ్ చేస్తున్నారు. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు నేచర్ తోటి అనిపించింది. ఇలా అక్కడక్కడ హట్స్, టేబుల్స్, చైర్స్, బెంచెస్ అరేంజ్ చేశారు వాళ్ళు ఎక్కడికక్కడే. సో, మనం రెస్ట్ తీసుకోవడానికి, బ్రేక్స్ తీసుకోవడానికి అలా కూర్చొని మెయిన్‌గా నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి చాలా అనిపించింది నాకు. అండ్ అలానే ఈ ప్లాంట్స్ గానీ, ఫ్లవర్స్ గానీ ఇవి కూడా వీళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చినవి. వాటి నేమ్స్ అన్నీ డిస్‌ప్లే చేశారు వాళ్ళక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్ టాప్ గ్లాస్ లాగా అనిపిస్తుంది కదా మీకు కర్వ్. అక్కడ బటర్‌ఫ్లైస్ ఉన్నాయి. కాంక్ష చూపిస్తుంది అక్కడ బటర్‌ఫ్లైస్ ఉన్నాయి అనేసి. సో, మెయిన్‌గా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కువుంది. లోపల అన్నీ నార్మల్‌గా డిస్‌ప్లే చేయకుండా ఇలా వాటి పిక్చర్స్‌తో ఆడుకునే విధంగా డిజైన్ చేశారు కిడ్స్‌కి. అన్నిటికి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా అండ్ కంటిన్యూ అలా వాక్ చేయడమే కాకుండా ఇలా కిడ్స్‌ని ఇన్వాల్వ్ అయ్యేలా అక్కడక్కడ అరేంజ్ చేశారు. అండ్ ప్లాన్స్ గురించి కూడా తెలుసుకోవడానికి చిన్న బోర్డ్స్ పైన ఫన్నీగా రాశారు. ఇలా రాసి కిడ్స్‌తో ఆ యాక్టివిటీని చేయించేలా అలా క్రియేటివ్‌గా ఉంది. అంటే వాళ్ళు కూడా నేను కూడా చేస్తాను అనేలాగా తెలుసుకుంటాను. ఓకే, ఈ ప్లాంట్ ఇలా ఉంటుంది అని తెలుసుకునేలాగా. అండ్ అనిపించింది నాకు. నేను జస్ట్ 2 ఆర్ 3 క్యాప్చర్ చేశాను. బట్ ఇలా చాలా ప్లాంట్స్‌కి డిస్‌ప్లే చేశారు డిఫరెంట్‌గా. అన్నిట్లో ఈ ఫ్లేవర్ నాకు ఎక్కువ పర్ఫ్యూమ్ స్మెల్‌లా అనిపించింది. అండ్ కొన్ని లీవ్స్ అవి కొంచెం డిఫరెంట్‌గా అనిపించాయి నాకు. అండ్ ఇలా బయటకి వస్తూనే బటర్‌ఫ్లై హౌస్ దగ్గరికి వస్తాం మనం కరెక్ట్‌గా. సో, ఇక్కడ ఈ డోర్ దగ్గర అటెండెంట్ ఉంటారు. మనం డైరెక్ట్‌గా వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఓపెన్, క్లోజ్ వెంటనే చేస్తూ ఉంటే ఆ లైవ్ బటర్‌ఫ్లైస్ ఉంటాయి కదా లోపల, అవి బయటకొచ్చేస్తాయనేసి. సో, మనం లోపలికి ఎంటర్ అయ్యాక అటెండెంట్ చెప్తారు మనకి, ప్లీజ్ మీరు వాక్ చేస్తున్నప్పుడు కిందకి చూసుకొని వాక్ చేయండి. ఫ్లోర్ పైన బటర్‌ఫ్లైస్ ఉంటాయి. అండ్ అలానే వాటికి హార్మ్ చేయకండి. ఫాస్ట్‌గా వాక్ చేయకండి. అండ్ మీరు బయటకి రిటర్న్ అవుతున్నప్పుడు కూడా చూసుకోండి. మీతో పాటు బటర్‌ఫ్లైస్ రాకుండా వచ్చేస్తే ఒకవేళ డోర్ క్లోజ్ చేసి ఆగండి ఇక్కడ అననేసి. సో, కొన్ని ఇన్‌స్పైర్ అలా. తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాక వావ్! ఫుల్ ఆఫ్ బటర్‌ఫ్లైస్ అక్కడ. చాలా కలర్‌ఫుల్‌గా అనిపించింది నాకు. ఇన్ని ఎక్కువ ఉంటాయి అనుకోలేదు నేను. అండ్ వాళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే అన్నీ న్యాచురల్‌గా వాళ్ళు క్రియేట్ చేశారు. అది అనిపించింది నాకు. ఆ ప్లాంట్స్ గానీ అంటే వీటిని తెచ్చేసి ఒక క్లోజ్డ్ రూమ్‌లో అలా పెట్టకుండా వాళ్ళు న్యాచురల్‌గా ప్లాంట్స్, ట్రీస్ అవి యూజ్ చేసి వాళ్ళు క్రియేట్ చేశారు అక్కడ మొత్తం ఆ హౌస్ అనేది. నాకు అనిపించింది. అండ్ మిడిల్‌లో ఇక్కడ కూడా చిన్న వాటర్ ఫాల్ లాగా పెట్టారు. అండ్ ఈ బటర్‌ఫ్లై హౌస్ పక్కనే పెద్ద పాండ్ ఉంది. అక్కడ వాటర్ ఫౌంటైన్ అలా ఉంది. అండ్ పక్కన ఇలా ఫుల్ ఆఫ్ ప్లాంట్స్, ట్రీస్ తోటి ఇక్కడ లోపల బటర్‌ఫ్లైస్ ఇలా ఫ్లై అవుతుంటే చాలా అనిపించింది నాకు. అండ్ నడుస్తూ ఉంటే అసలు క్యాప్చర్ చేయడానికే కుదరట్లేదు. అందుకనేసి ఒక దగ్గర కూర్చున్నాం నేను, కాంక్ష. బటర్‌ఫ్లైస్‌ని చూద్దాం ఫస్ట్. లోపలికొచ్చిందే దానికి కదా అనేసి. కాంక్ష డిఫరెంట్ కలర్స్ చెప్తూ ఉంది బటర్‌ఫ్లైస్‌వి. ఈ బటర్‌ఫ్లై, ఈ కలర్ అనేసి. క్రౌడ్ ఎక్కువ అనిపించింది నాకు. పాత్ కూడా కొంచెం నారో అనమాట. మనం ఇలా స్లోగా వాక్ చేస్తూ వెళ్ళాలి.
కేర్‌ఫుల్‌గా ఉండాలి కొంచెం. అండ్ అలానే నాకు క్యాప్చర్ చేయడానికి అంత కుదరలేదు. అవి కంటిన్యూషన్‌గా ఫ్లై చేస్తూనే ఉన్నాయి. ఇంకా క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి కానీ, వేరే ప్లేసెస్ నుంచి ఇక్కడికి ఒక బ్లాక్ బ్యాగ్‌లో నుంచి బటర్‌ఫ్లైస్ తెచ్చి ఇక్కడ వదులుతారు. లైక్ మనం కూడా తేవచ్చు. మనం ఆ డెస్క్ దగ్గరికెళ్ళి ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అంతా కనుక్కుంటే వాళ్ళు ఒక టోకెన్ టికెట్ లాంటిది ఇస్తారు. వాటిని ఆ ప్రాసెస్ అంతా తెలుసుకున్నాక మనం కూడా బటర్‌ఫ్లైస్‌ని తెచ్చి ఇక్కడ వదలొచ్చు. అండ్ మెయిన్‌గా బటర్‌ఫ్లైస్‌కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేశారనిపించింది. ఈ లోపల అంటే మరీ క్లోజ్డ్‌గా కాకుండా ఇలా కొంచెం ఓపెన్‌గా ఉండేలాగా అండ్ బయట ఎన్విరాన్మెంట్‌కి మ్యాచ్ అయ్యేలాగా క్రియేట్ చేశారు. చాలా హ్యాపీ ఫీల్ అయింది కాంక్ష అయితే. అండ్ బటర్‌ఫ్లైస్‌కి కావాల్సిన ఫుడ్ అవన్నీ వాళ్ళు డైలీ అండ్ 2 డేస్‌కి అలా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇలా ఒక ట్రేలో వేసేసి హ్యాంగ్ చేస్తున్నారు అక్కడక్కడ. అక్కడక్కడ కలర్స్ బటన్స్ పెట్టారు. అది ప్రెస్ చేస్తుంటే లైక్ పైన డిస్‌ప్లే అవుతాయన్నమాట. ప్లాస్మాలో ప్లీజ్ ప్లస్ మీ అనేసి ఉంటాయి కిడ్స్‌కి. వాళ్ళకి కొంచెం యాక్టివిటీ లాగా అలా అరేంజ్ చేశారు వాళ్ళ లోపల. ఇలా లైఫ్ సైకిల్ పక్కన ప్లీజ్ రొటేట్ మీ అని డిస్‌ప్లే చేయడం అలా అవి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి కదా కిడ్స్‌కి. బయటకు రాగానే ఇలా కొంచెం షాపింగ్ ఉందక్కడ. అండ్ మా వీకెండ్ ఇలా ఎంజాయ్ చేసాం మేము. మీ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.